ఇది నిజంగా మన వాళ్ళు ఎంత అద్భుతం అంటే, రేపు రథసప్తమి, కాంచీ క్షేత్రంలో ఒక అద్భుతం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కాంచీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అలా చూశారో లేదో, ఈ మధ్య నేను వరదరాజస్వామి కాంచీ క్షేత్రంలో నేను పృథ్వీలింగ దర్శనానికి వెడితే నాకు ఆలయ ప్రధాన అర్చకులు ఆ దేవాలయంలో ఉండేటటువంటి అనేక రహస్యాలు తీసుకెళ్లి చూపించారు, ఏదో నా మీద ప్రేమ చేత. అప్పుడు నాకు ఆయన ఒక విషయం చూపిస్తే నేను చాలా తెల్లబోయాను. నేను తెల్లవారకట్ట సమయంలో వెళ్ళాను అక్కడికి. వెడితే ఆయన నాకు అక్కడ ఉండేటటువంటి శిల్పకళా నైపుణ్యాన్ని చూపిస్తూ, కోటేశ్వరరావు గారు, ఈ ఆలయానికి ఉండేటటువంటి ముఖమంటపం అక్కడుంది, శివలింగం అక్కడుంది, అక్కడ ఉన్న ముఖమంటపానికి ఒక ఇంత కిటికీ ఒకటి ఉంది, ఇంతే కిటికీ, దానికి మధ్యలో ఊచలవి ఏం లేవు. అక్కడ నుంచి కిరణం రోజు ఒకలాగే వస్తుంది, ఋతువుని బట్టి ఒక్కొక్కలా పడుతుంది ఆ కిరణం. ఋతువు మారిపోయిందని గుర్తేమిటంటే, అక్కడ కూర్చుని ముఖమంటపంలో సంధ్యావందనం చేస్తే కిరణం పడడాన్ని బట్టి మీరు ఋతువు చెప్పేసేయచ్చు. రథసప్తమి నాడు మాత్రం ప్రతిరోజు కిరణాలు పృథివీలింగం ఉన్నటువంటి దేవాలయం ముందు వరకే వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాయి. రేపటి రోజున కంచి పృథివీలింగ క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి అర్చకులు నీరాజనాలు పట్టుకుని నిలబడతారు శివలింగం దగ్గర. ఒకే ఒక లేత కిరణం అలా 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 ముందుకెడుతుంది. ముందుకెళ్ళి రోజు వెళ్ళేటటువంటి స్థితిలో కాకుండా ఒక పక్క నుంచి వెళ్ళి ఆ ఒక్క కిరణం అంతరాలయంలోకి వెళ్ళిపోతుంది. రేపు వెళ్ళిపోయి శివలింగం మీదకెళ్ళి నిలబడుతుంది. ఇలా అది అలా నిలబడిన లిప్త కాలం నీరాజనాలు ఎత్తుతారు శివుడికి, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. రథసప్తమి నాడు రథాలు మళ్ళీ, అంటే ఋతువు మారడానికి ఇంకా సిద్ధపడుతోంది. ఎండలు చాలా గట్టిగా ప్రకాశించడం ప్రారంభం అవుతాయని రేపు పృథివీలింగం దగ్గర జరుగుతుంది రథసప్తమి రోజున కాంచీ క్షేత్రంలో. కాబట్టి మన వాళ్ళు ఆ గమనాన్ని గమనించారు. వాళ్ళకన్నా మేధావులు ఎవరున్నారండి? వాళ్ళు దాన్ని ఈశ్వరార్పణం చేశారు. అక్కడ నుంచి మీరు గుంటూరు శృంగేరి పీఠానికి వెడతారు. గుంటూరు శృంగేరి పీఠం చాలా ఆశ్చర్యకరమైనటువంటి పీఠం, అది పీఠ ఉపశాఖ. అక్కడ మీరు లోపలికి వెళ్ళగానే మీకు ముందు చిన్న గణపతి దేవాలయం కనపడుతుంది. అది దాటి ముందుకు వెడితే ఎడంచేతి పక్కన మారేడు చెట్లు కనపడతాయి. ఆ మారేడు చెట్లు ఎవరు వేశారో తెలుసా అండి? ఆ మారేడు చెట్లు కాశీలో ఉన్నటువంటి మారేడు చెట్ల గింజలు తెచ్చి ఒక పెద్ద ఆయన విసిరితే అక్కడ మారేడు చెట్లు పుట్టాయి. ఆ మారేడు చెట్లు చూసి నడిచే దేవుడని పేర్గాంచినటువంటి మహాపురుషుడు అపర చంద్రశేఖరుడు, ఏ మహానుభావుడు కామాక్షి కన్నా భేదం కారో అటువంటి పరమాచార్య స్వామి ఆ దేవాలయానికి వచ్చి ఆ మారేడు చెట్ల వంక చూసి ఆసనం తెచ్చి చెట్ల కింద వేయమని ఆ చెట్ల కింద కూర్చుని చాలాసేపు జపం చేస్తూ కూర్చున్నారు. అంత పవిత్ర భూమి. ఇప్పటికీ నేను గుంటూరు ఉపన్యాసాలు చెప్పడానికి వెడితే ప్రతిరోజు ఆ చెట్ల కింద ఆసనం వేసుకుని జపం చేసుకుంటూ ఉంటాను. చాలా గొప్పగా ఉంటుంది. మీరు చక్కగా మారేడు చెట్ల కింద కాసేపు కూర్చుంటానంటే ఆసనాలు వేయిస్తారు. కాకినాడ వారంటే బ్రహ్మరథం పడతారు అక్కడ. కాబట్టి చక్కగా ఆసనం వేస్తారు. మీరు మారేడు చెట్ల కింద కూర్చుని స్తోత్రం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. అది దాటి మీరు ప్రదక్షిణ పురస్సరంగా ఇలా కుడి చేతి పక్కకి తిరిగితే ఎడం చేతి పక్కన జంట సర్పాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వరూపంగా. అది దాటి ఇలా కుడి చేతి పక్కకి తిరిగితే నవగ్రహ మంటపం ఉంటుంది, నవగ్రహ దేవాలయం. మీరు బాగా చూడండి, బాగా చూడండి. అన్ని చోట్ల కనపడే నవగ్రహ దేవాలయం వేరు, గుంటూరు శృంగేరి పీఠంలో ఉండేటటువంటి నవగ్రహ దేవాలయం వేరు. చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఆ దేవాలయం అలా ఉండాలని నిర్ణయం చేసిన వారు ఎవరో తెలుసా? చంద్రశేఖర పరమాచార్య. ఇప్పటికీ దానికి అంతరాలు ఉంటాయి ఆ నవగ్రహ దేవాలయానికి. అందులో మధ్యాంతరంలోకి వెళ్ళాలి అంటే మాత్రం పట్టుబట్ట కట్టుకుని పైన చొక్కా బనీను లేకుండా ఉత్తరీయం వేసుకున్న వాళ్ళని తప్ప లోపలికి పంపించరు. ప్రతిరోజు నవగ్రహాలకి అభిషేకం చేసి నవగ్రహాలకి నివేదనలు చేస్తారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 9 మూర్తులకి కూడా పైన 9 శిఖరాలు ఉంటాయి. 9 శిఖరాల మీద నవగ్రహాల యొక్క గుర్తులు ఉంటాయి. నవగ్రహాలకి బట్టలు కట్టి ఉంటాయి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఉంటుంది. అది దాటి మీరు ముందుకొచ్చి కుడి చేతి పక్కకి తిరిగితే శివాలయంలోకి వెడతారు.
ఎదురుగుండా తేనె రంగులో ఉన్నటువంటి ఒక శివలింగం ఉంటుంది. అది శ్రీశైలంలో దొరికింది ఒకరికి. దాన్ని పట్టుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఆ శ్రీశైలంలో తనంత తాను లభ్యమైనటువంటి ఈశ్వరుడైన ఆ శివలింగానికి అటు ఇటు గంగాదేవి పార్వతీదేవి ఉంటారు. చాలా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, ఆ గుళ్ళో పార్వతీదేవి గంగాదేవి నిలబడి ఉంటారు. ఇద్దరి యొక్క పాదములకు మంజీరములు కనపడుతుంటాయి. మంజీరములతో కూడినటువంటి పసుపు రాసిన శ్రీపాదములు మీకు దర్శనం అవుతాయి. చక్కగా అక్కడ దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చి ఎడం పక్కకి తిరిగితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది. అది దాటి మీరు కొంచెం ముందుకు వెడితే ఒక మంటపం లాంటిది ఒకటి కనపడుతుంది. అందులోకి ప్రవేశించి ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూశాక మీరు ఇలా కళ్ళు తిప్పలేరు. ఎందుకో తెలుసా? రామ, లక్ష్మణ, సీతమ్మ, హనుమ ఉంటారు. హనుమ భద్రాచలంలో లాగే సీతారామ లక్ష్మణులు ఉంటే ఎదురుగుండా హనుమ ఉంటారు వేరు దేవాలయంలో. నలుగురు మూర్తులలో ముగ్గురు మూర్తులు స్వర్ణ కవచాలు కట్టుకుని స్వర్ణాభరణములతో స్వర్ణ కిరీటాలతో ఉంటారు. అసలు అక్కడ రామచంద్రమూర్తి, సీతమ్మ స్వర్ణాభరణములతో, ఆ తల్లి బంగారు చీర కట్టుకుని ఆయన స్వర్ణాభరణాలు వేసుకుని స్వర్ణధనస్సు పట్టుకుని నిలబడితే చూడాలి. నిజంగా రామచంద్రమూర్తి నిలబడితే ఎలా ఉంటుందో చూడాలని మీరు అనుకుంటే చూడాలి. అక్కడ అలా ఉంటాడు స్వర్ణ కవచం కట్టుకుని. అటువంటి మహానుభావుడు ఎదురుగుండా హనుమ ఉంటారు. ఏమి తేజో విరాజితుడు! ఆయన స్వర్ణ కవచం కట్టుకుని ఉంటారు. మహానుభావుడు తులసీదాస్ గారు వర్ణిస్తారు. స్వర్ణ శైలాభదేహం అంటారు. బంగారు రంగు శరీరం ఎలా ఉంటుందో అటువంటి బంగారు కవచం కట్టుకుని ఉంటారు. కాకినాడ వారందరూ వస్తున్నారు అంటే హరిప్రసాద్ గారు ప్రత్యేకంగా ఈ అలంకారాలన్నీ చేయిస్తారు పీఠం అంతటా, అందరూ చూస్తారని. అందుకని ఈ బహుశా ఈ అలంకారాలన్నీ ఉంటాయి మీరు వెళ్ళేటప్పటికి. వారు రేపు వస్తున్నారు, నేను రేపు వారిని ప్రార్థన చేస్తాను, మా వాళ్ళు వచ్చినప్పుడు ఈ అలంకారాలన్నీ చేయించండి, నేను అక్కడే ఉంటాను మీతోటి. ఈ అలంకారాలన్నీ చేస్తారు. చక్కగా ఆ రామ, లక్ష్మణ, సీతమ్మల్ని ఎదురుగుండా ఉన్న హనుమని దర్శనం చేసుకుని బయటికి వెడితే మళ్ళీ ఇంకొక మంటపం ఉంటుంది. ఆ మంటపంలోకి మీరు ఇలా ఎడం పక్కకి తల తిప్పగానే, కుడి పక్కకి తల తిప్పారో ఇక మీరు కదలలేరు. తిప్పకండి కుడి పక్కకి, ఎడం పక్కకే తల తిప్పండి. కుడి పక్కకి మీరు ఇలా తల తిప్పగానే మీ రెండు చేతులు ఇలా అయిపోతాయి. ఎందుకో తెలుసా అండి? శంకర భగవత్పాదులు కూర్చుని ఉంటారు. ఒక వృద్ధ అర్చకుడు మౌనంగా ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి ఎంతో వైభవోపేతంగా అర్చన చేస్తూ ఉంటారు. మీరు ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు బాగా గమనించండి. శృంగగిరి పీఠానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైన స్థితులు పొందిన గొప్ప గొప్ప పీఠాధిపతులు అపురూపమైనటువంటి చిత్రాలు ఆ శంకర ఆలయ ప్రాంగణం చుట్టూ పెట్టి ఉంటాయి. మీరు ప్రదక్షిణం మామూలుగా చేసేయకుండా చూడండి, ఎంత గొప్ప గొప్ప ఫొటోస్ కనపడతాయో మీకు. అవి దాటి మీరు బయటికి వచ్చి ఆలయంలోంచి ఇలా బయటికి వస్తే తల ఇలా కుడి పక్కకి తిప్పక్కర్ లేకుండా ఎదురుగుండా కనపడుతుంది. ఇక మీరు అడిగే ఇయ్యక్కర్లేదు, మిమ్మల్ని లాగేస్తుంది ఆవిడ. అక్కడ శారద ఉంటుందండి. నిజంగా అబ్బబ్బబ్బబ్బబ్బా, రెండు కన్నులు సరిపోవు. నేను శృంగేరి పీఠంలో ఉపన్యాసాలకు వెడితే మా ప్రసాద్ బాబు గారు వస్తూ ఉంటారు. మా పని ఏమిటంటే తెల్లవారుజామున లేవడం, స్నానం చేయడం, గోశాలలోకి వెళ్ళడం, గోవులకి నమస్కారం చేసుకోవడం, అక్కడి నుంచి బయలుదేరి శారదమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం. అక్కడ చేస్తారు. నిజంగా ఆభరణాలు ఉంటాయి అమ్మవారివి. వజ్రములు పొదగబడినటువంటి అభయహస్తం పెట్టుంటుంది కుడి చేతి పక్కన. ఆ తల్లి కుడి చేతి వైపు ఉన్న పై చేతిలో అమృతభాండం ఉంటుంది. అమృతభాండం పట్టుకుని ఉంటుంది. కుడి చేతి పక్కన చిలక, నవరత్నాలు పొదిగినటువంటి ఓ చిలక కుడి చేతి మీద కూర్చుని ఉంటుంది. ఎడమ చేతి పైన అమృతభాండాన్ని పట్టుకుని ఉంటుంది. మీరు చూడాలి నిజంగా అసలు అమృతభాండం అవిని. ఎడం చేతిలో ఇలా పుస్తకాలు పట్టుకుంటుంది. ఇలా పట్టినటువంటి ఆ అభయహస్తం ఏడుకొండలవాడి చేతికి ఎన్ని వజ్రాలతో ఉన్నటువంటి అభయహస్తం ఉంటుందో అటువంటి వజ్రఖచితమైనటువంటి అభయహస్తం మెరిసిపోతుంటుంది. చాలా చాలా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అసలు మీరు ఇలా తిప్పడం 1000 రూపాయలు ఇస్తాను తిప్పంటే తిప్పలేరు. అలా నవ్వుతుంటుంది ఆవిడ. అంత చిరునవ్వు నవ్వుతుంది. ఎంత గొప్ప చిరునవ్వో! అసలు దర్శనం చేసి తీరాల శారదని. పద్మాసనం వేసి కూర్చుని ఉంటుంది. ఇంత పెద్ద శ్రీచక్రం ఉంటుంది. ఎంత నియమనిష్టలతోటో అర్చకులు అర్చన చేస్తూ ఉంటారు. అక్కడ శృంగగిరి పీఠాధిపతుల యొక్క పూర్వపీఠాధిపతుల యొక్క పాదుకలు పెట్టుంటాయి. గురు పాదుకలను మీరు దర్శనం చేయొచ్చు.
ఆ గురుపాదుకలను దర్శనం చేసి శారద దర్శనం చేయొచ్చు. నాకు అందిన సమాచారం మేరకు నేనేమి విన్నానంటే, కాకినాడ నుంచి వెడుతున్నటువంటి వాళ్ళల్లో సువాసినులందరికీ కూడా ప్రత్యేకంగా కుంకుమార్చనకి కూర్చోపెట్టి ప్రత్యేకంగా కుంకుమార్చన చేయించి దర్శనమిస్తున్నారు. అందున మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ ఏకాదశి దాటగానే అత్యద్భుతమైనటువంటి పౌర్ణమి తిథి దగ్గర పడిన తర్వాత, లేదా పౌర్ణమి దాటుతుంది, చండీ హోమానికి పూర్ణాహుతి జరుగుతుంది. కలవు చండీ అని పేరు. పూర్ణాహుతి చూస్తే హోమం చేయడంతో సమానం. అది చెయ్యడానికి శృంగగిరి పీఠం నుంచి భారతీ తీర్థస్వామి వారు ఎన్నిక చేసి మహాపండితుల్ని పంపిస్తున్నారు. ఆ మహాపండితులు ప్రతిరోజు ఎంత శ్రద్ధాభక్తులతోటో చేస్తారు చండీ హోమం. అసలు ఆ హోమ వీధిని మీరు చూడండి, ఎంత గొప్పగా ఉంటుందో. పొగ రాకుండా స్విచ్ వేస్తే కింద నుంచి ఎయిరేట్ అవుతుంది. అటువంటి ఏర్పాటుతో ఉంటుంది. పెద్ద హోమవీధి, రామాయణంలో వర్ణిస్తారే అలా ఉంటుంది. అక్కడ పూర్ణాహుతి జరుగుతుంది. ఆ పూర్ణాహుతి జరిగినప్పుడు నేను మీకు అక్కడ కనబడతాను, ఎక్కడికి వెళ్ళినా కనబడుతూ ఉంటాను. కాబట్టి మీరు ఆ చండీ హోమం యొక్క పూర్ణాహుతి జరిగిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో అంత గొప్ప చండీ హోమం పూర్ణాహుతి జరిగిన చోట ప్రసాదంగా అన్నం తినడం అంటే జన్మజన్మాంతర భాగ్యం. పూర్ణాహుతి జరగగానే మనందరికీ ప్రసాదం పెడతారు. మనందరం చక్కగా భోజనం చేసిన తర్వాత బయలుదేరి, అవకాశం ఉంటే ఇంద్రకీలాద్రి మీద విజయం చేసి ఉన్నటువంటి తల్లి కనకదుర్గమ్మ వారి దర్శనానికి వెడతారు. అవకాశం ఉంటే సమయాన్ని బట్టి. విజయవాడ కనకదుర్గమ్మ మీకు తెలుసు, ఇంత పసుపు రాసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి నవ్వుతూ ఎంత అందంగా ఉంటుందో. ఆ తల్లి ఇలా శూలం పట్టుకుని ఇలా చూసి నవ్వుతూ ఉంటుంది. పైన పోతనగారి పద్యం ఉంటుంది. అక్కడే కుడి చేతి పక్కన లోపలికి వెడితే మల్లికార్జునుడు, అమ్మవారి దేవాలయం వెనకాతలే చిన్న కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు, వల్లి దేవసేన, ఆ పైన కొండ మిట్ట. అక్కడే ఒకసారి దేవీ నవరాత్రుల్లో పూజ చేస్తుంటే అకస్మాత్తుగా కొండ మించి పెద్ద సర్పం కింద పడింది. అలా ఉండి అందరూ చూస్తుండగా అది అంతర్ధానం అయిపోయి కొండలోకి వెళ్ళిపోయింది. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం, కనకదుర్గమ్మ యొక్క క్షేత్రం ఇంద్రకీలాద్రి. అటువంటి విజయుడు తపస్సు చేసిన ప్రదేశం అంటారు అది. ఆ ప్రదేశం అది చూసి ఆ కృష్ణవేణి నదిలో ఒక్కసారి వీలైతే నీళ్లు చల్లుకుని అక్కడి నుంచి బయలుదేరి తిరిగి కోకనద పట్టణాన్ని చేరుకుంటారు. కోకనదం అంటే ఏమిటో అనుకోకండి, కాకినాడ. కాబట్టి చక్కగా ఇంటికి చేరుకుంటారు. మళ్ళీ మాకిది తెలియలేరు సుమండి అని బుగ్గలు నొక్కునే అవకాశం లేకుండా నేను ముందుగా మీకు మనవి చేశాను. ప్రధానంగా ఆ దేవాలయాల యొక్క సంక్షిప్తమైన చరిత్ర మీకు చెప్పాను. కాబట్టి ఇప్పుడు మీరు కంగారు పడక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా, అమరావతి వెళ్ళినా, పెదకాకాని వెళ్ళినా, కోటప్పకొండ వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, గుంటూరు పీఠంలోకి వచ్చినా, మీరు అలా నడుస్తుంటే ఓ ఇది మనవాడు అక్కడ చెప్పాడు కదా అని మీకు జ్ఞాపకం వస్తుంటుంది. చక్కగా చూసి సంతోషంగా తరించి ఆనందించి తిరిగొచ్చి ఈశ్వరానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదురు. కానీ ఇవాళ రథసప్తమి కాబట్టి ఇటువంటి రోజున ఒక్కసారి ఆ క్షేత్రాల్ని తలుచుకున్నా, విన్నా కూడా, ఆ మహాత్ముల పేర్లు విన్నా కూడా భగవానుడు ఎంతో సంతోషిస్తాడు. వేరొక రోజున చెప్పడం ఎందుకు, ఇవ్వాలే చెప్దాము అని ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. విచిత్రం ఏమిటో తెలుసా అండి? కేవలం ఏదో బస్సులు వేసుకుని మీరు వెళ్ళడం కాదు, మిమ్మల్ని ఆహ్వానించడానికి గుంటూరు శృంగగిరి పీఠం తరపున అన్ని కార్యక్రమాలు చేసే మహానుభావుడు హరిప్రసాదరావు గారు రేపు బయలుదేరి కాకినాడ వచ్చి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి వస్తున్నారు. అంటే ఎంత మర్యాదగా తీసుకెళ్ళడానికి ఉన్నారో చూడండి. కాబట్టి సంతోషంగా ఈ అవకాశాన్ని ఎవరో పేర్లు ఇచ్చారులా ఉంది, నాకు ఆ విషయాల్లో నాకు ప్రవేశం లేదు. కాబట్టి మీరు చక్కగా ఈ అదృష్టాన్ని పరిపూర్ణముగా అనుభవించెదరుగాక. కాబట్టి రేపటి రోజున మళ్ళీ విరాట పర్వాన్ని పునఃప్రారంభం చేస్తాను.